మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణం జాయలుకాస్ మెమోరియల్ తెరకు బాపిస్టు చర్చిలో పిఏబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, 7 రాష్ట్రాల సంఘాల నాయకులు దివాకర్ జన్మదిన వేడుకలు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి రేవ డాక్టర్ జీడీడీ దివాకర్ తో పాటు సంఘ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేని శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రేవ డాక్టర్ జీడీడీ దివాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా పాల్గొని దివాకర్ని అభినందిస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, దివాకర్ అన్న అంటే నాకు ఎంతో ఇష్టమని, నా రాజకీయ జీవితంలో నా గెలుపు కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన మేలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. సొంత ఊరు కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగిన వ్యక్తి దివాకర్. అలాంటి వ్యక్తి జీవితంలో ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. రెవ డాక్టర్ జీడీడీ దివాకర్ మాట్లాడుతూ, తన జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే నాయకత్వంలో కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, పాస్టర్లు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రెవ డాక్టర్ జీడీడీ దివాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సపోర్ట్గా నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఇదే సంఘంలో నేను థామస్ చాలా కష్టపడి, యేసుబాబు గారు మేము చాలా కష్టపడి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో ఉన్నతమైన స్థితిలో వారు ఉండాలని ఆశించాం. వారు మాకు తగ్గట్టుగా అన్ని వనరులు సహాయం చేశారు. ఉన్నతమైన క్రిస్టియానిటీ అంటే చాలా ప్రేమైనది. యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు నాకు చెప్తూ ఉంటాడు. కాబట్టి వారు ఒక నిమిషం మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారు. భావిస్తూ ఉంటారు. వారి రావడం మాకు చాలా ఆనందకరం. వారి యొక్క సేవలు కావలి పట్టణానికి పట్టణ ప్రజలకు ఎంతో అవసరమని నమ్ముతూ ఉన్నాం. వారి బ్లెస్సింగ్స్ మా సంఘం మీద, మా ప్రజల మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. వారిని రెవరెండ్ డాక్టర్ జీడీడీ దివాకర్ గారు సత్కరిస్తున్నారు. వారికి మంచి
మేలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో 5 డివిజన్స్ హైదరాబాద్ అలాగే అని నేను అట్లా చెప్తున్నాను. సదరన్ రీజన్, సెంట్రల్ రీజన్, అలాగే నార్థన్ రీజన్ చర్చెస్ ఉన్నాయి. వీటన్నిటికీ మేము ఆధిపత్యం చేస్తూ ఉన్నాం. వీటిల్లో మెడ్రాస్ హైకోర్టు వారు శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, మిత్రులు, పెద్దలు, సమాజ సేవకి పుట్టిన దివాకర్ ఉన్న పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు వారి సేవలు యేసు ఎడల ప్రేమానురాగాలతో నిరంతరం కూడా వారు చేస్తున్నటువంటి సేవలు నిరంతరం కొనసాగాలని, వారి సల్లలు నీడలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా బాగుండాలని, అందులో నేను కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ, కొందరి జననం సంపాదన కోసం పుడతారు, కొందరి జననం సమాజ హితం కోసం పుడతారు. ఎన్నో వనరులు ఉన్నప్పటికీ మా సోదరుడు నమ్ముకున్న యేసు, నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న నడవడిక మీద ఆధారపడి నిరంతరం కూడా కావలిలోనే జీవిస్తూ కావలి ప్రజల అభ్యున్నత కోసం బహుశా చాలా మంది దివాకర్ తర్వాత చాలా మంది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. ఇన్ని రాష్ట్రాలలో ఏబిఎం సంస్థలకి ఈడీగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గర్వం అనేది ఎప్పుడు కూడా చూపించకుండా గ్రౌండ్ ఎత్తుంటూ ఎక్కడ ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళ పక్కనే నివసిస్తూ, బహుశా ఇటువంటి వాళ్ళు ఏ మెట్రోపాలిటన్ సిటీలోనో, మెడ్రాస్లోనో, హైదరాబాద్లోనో, బాంబేలోనో నివసించాలని కోరుకుంటారు. కానీ కావలిలోనే పుట్టి, కావలిలోనే పెరిగి, కావలిలో ఉన్నటువంటి యేసు ప్రభువుకు సంబంధించినటువంటి అందరి కోసం మన కావలికి అంకితమైనటువంటి దివాకర్ని ఇంతకంటే మనం ఏమి చూడగలం? డబ్బులు చూసావా, లేదంటే పదవులు చూసావా? ఈరోజు నిజంగా కూడా కావలి కోసం కావలిలో ఉంటుందంటే అందరి వల్ల సాధ్యం కాదు. కొద్ది సంపాదిస్తేనే సిటీలోకి వెళ్ళిపోవాలని తలుపుతున్నటువంటి రోజుల్లో డబ్బుకు ప్రాధాన్యత కాదు, మనసుకు ప్రాధాన్యత ఇవ్వకని కావలిలోనే ఉంటున్నటువంటి మా సోదరుడు దివాకర్ గారిని మరీ జన్మదినాలు జరుపుకోవాలి. మా కుటుంబ నేలలో ఎప్పుడు కూడా ఏసీ కార్యక్రమాలు నిరంతరం జరగాలి. వారి చెయ్యికి ఎప్పుడు ఎముక లేదు, పెట్టడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. మనసున్నటువంటి మిత్రుడు దొరకడం నా అదృష్టంగా భావిస్తూ, నేను వాళ్ళ కాలేజీలో లెక్చరర్గా చేరాలని 1994 సంవత్సరంలో మొట్టమొదట దివాకర్ గారిని కలిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సాధించాం. ఇద్దరి మనసులు దూరంగా ఉన్నా, శరీరాలు దూరంగా ఉన్నా, ఇద్దరి భావాలు ఒకటిగానే ఉండబట్టే నిన్నటి రోజు నా ఎన్నికల్లో తను ఎన్నికగా భావించి తను పోటీ చేస్తే ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడి నన్ను గెలిపించడానికి కృషి చేసిన నా తోపుట్టు లాంటి మా దివాకర్ గారిని మరొక్కసారి అభినందిస్తూ, ఎప్పుడు ఇదే కార్యక్రమంలో మేము ఇద్దరం ఉంటామని, ఎప్పుడు కూడా నాకంటే ఒక సంవత్సరం పెద్ద కాబట్టి నాకు అన్నతో సమానమైన దివాకర్ గారి ఆలోచన అనుగుణంగా కావాలి అభివృద్ధి చేసి తీరడంలో నేను కూడా పేద కుటుంబంలో పుట్టా, పేదవాడిగానే పెరిగా, కావాలని పెరిగా, కావాలి మీద మమకారంతోనే ఎక్కడ కూడా నేను కూడా సిటీకి వెళ్ళకుండా ఈ ప్రాంతంలో ఉండాలి, ఈ ప్రాంత ప్రజల కోసం అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలోనే కలిసిపోవాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు నిరంతరం కూడా మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే కావాలని ఒక సేవకుడుగా ఈరోజు మన యేసు చెప్తున్నాడు, ప్రజలకి సేవకుడుగా ఉన్నామని చెప్పాడు. ఆయన మాటలో నేను కూడా ఒక సేవకుడుగా నిరాడంబర జీవితాన్ని అనిపిస్తూ రోజుకి 18 గంటల కోసం కావలి పట్టణం కోసం, కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నా. తప్పకుండా దివాకర్ గారి ఆధ్వర్యంలో ఇంకా కావాలని అభివృద్ధి చేసేదానికి సోదరుడు సలహా కూడా తీసుకుని ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ, ఆ కుటుంబం ఎప్పుడు కూడా యేసు యొక్క దీవెన ఆ కుటుంబానికి రెండుగా ఉండాలని, ఆ దివాకర్ని ఎప్పుడు ఆయుధాలు అస్తక్షణలో ఈ కావలికి నిరంతరం సేవ చేయాలని మనసారా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.